యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. ఈరోజు బైబిల్లోని బంగారు మాట, మొదటి ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది, ప్రేమ అనేది ఎలా వచ్చింది అని మనం చూస్తే వాక్యము సెలవిస్తుంది. ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ఆయనను ప్రేమించుచున్నాము. దేవాతి దేవుడు మొట్టమొదటిగా నిన్ను నన్ను ప్రేమించినాడు. ఆయన తన సంకల్పంలో నిన్ను నన్ను దాచి మనల్ని ప్రేమించి మనకు ఈ లోకాన్ని అనుగ్రహించినాడు. అందు గురించే చెప్తున్నాడు, ఆయనే మొదట మనలను ప్రేమించెను. మనల్ని మొట్టమొదట ప్రేమించింది. మీరు ఎవరిని ప్రేమించారు లేదా మిమ్మల్ని ఎవరు ప్రేమించారు అని మనము అడిగినప్పుడు సమాధానం ఎలా ఉంటుందని అంటే, వారి వారి బంధువులను లేదా తల్లిదండ్రులను లేదా ఇరుగు పొరుగు ఎవరినో ఒకరిని చెప్తూ ఉంటాం. కానీ మొదటి ప్రేమ ఎక్కడి నుండి వచ్చిందంటే, నీ దేవుడైన యెహోవా నుండి. నా దేవాతి దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు. మొదటి ప్రేమ దేవునిది. మనల్ని ప్రేమకు అర్హులం కాని మనల్ని దేవుడు ప్రేమించాడు. ఎవరు ప్రేమించలేదు. ఈ లోకస్తుల ప్రేమ కొద్ది కాలం ఉంటుంది, విచ్ఛిన్నమైపోతుందేమో, కానీ దేవాతి దేవుడైతే మొదటిగా ప్రేమించాడు. చివరి వరకు ప్రేమించే దేవుడు మనకున్నాడు. అందు గురించి వాక్యం, ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. మనం ఎంత ప్రేమిస్తున్నాము. దేవుడైతే మొదట ప్రేమించాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నిన్ను నన్ను ప్రేమించుచున్న ప్రేమమయుడు. అందుకే ఆయన మొదట మనల్ని ప్రేమించాడు. మరి మీరు ఎలాగ ప్రేమిస్తున్నారు? నేను నీవు ఎలా ప్రేమిస్తున్నాం? ఎంతగా ప్రేమిస్తున్నాము? ఆయనైతే మొదటి ప్రేమ చివరి వరకు, అంతము వరకు అదే ప్రేమను మన పట్ల కొనసాగిస్తున్నాడు. మరి మనము దేవునిని ఎలా ప్రేమిస్తున్నాము అనేది ఈరోజు మనకు ప్రశ్న. బైబిల్లోని బంగారు మాట, మొదటి ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది? దేవాతి దేవుడు ఆయనే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయనే మనల్ని మొదటిగా ప్రేమించాడు. దేవుడు మనం ఏదో దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, దేవుణ్ణి స్తుతిస్తున్నాము, ఆయన ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము అని ఒక సండే వెళ్ళి వచ్చి మనము మహా ఉప్పొంగిపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, మొదటి ప్రేమ నేను నిన్ను ప్రేమించాను అని. ఈరోజు మనలందరినీ ప్రేమించిన ప్రేమమయుడిని తలపోసుకుంటూ, మరి నిజంగానే మొదటి ప్రేమ, నా దేవుడు నన్ను ఏ రీతిగా ప్రేమించాడు అని మనము ఆలోచించినట్లయితే ఇహలోకస్తుల గురించి చాలా విషయాలు చెప్తాం. నిజంగానే వారు నన్ను ఇలా ప్రేమించారు, ఇంతకాలం చూశారు, అలా చూశారు, ఇలా చూశారు, చివరికి ఏమైందని అంటే ఇంత మాట్లాడుకోవట్లేదు అన్న వరకు వస్తుంది. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. మనం దుష్టులము, పాపిష్టులము, మూర్ఖులము, ఆయనకు దూరంగా పరిగెత్తువారం అయినను దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు అనంటే, ఆయన నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త కనుక ఆయన చేతులతో చేసి ఆ చేసిన నిన్ను నన్ను చక్కగా ప్రేమిస్తూ మనం తప్పిపోకుండా ఉండడానికే ఆయన ప్రయాసం. కనుక దేవుని మొదటి ప్రేమను నేను చూస్తుంటున్నాం. అలాగే చూస్తే 4వ అధ్యాయంలోనే 10వ వచనం ఒకసారి చదువుకుందాము. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రేమ ఏంటిది అంటే, మనకి ఇక్కడ మళ్ళీ 10వ వచనంలో క్లియర్గా చెప్పడం చూస్తుంటున్నాం. తానే మొదట ప్రేమించాడు అని. ఎలా అనంటే, ఇక్కడ మనం చూడొచ్చు, మనము దేవుని ప్రేమించితిమని కాదు. నిజానికి మనం దేవుని ప్రేమించామని కాదు. జస్ట్ కొద్దిసేపు ఆ స్తుతించినంతసేపు లేదా ఆరాధించినంతసేపు లేదా ప్రార్థనలో ఉన్నంతసేపు దేవా దేవా అని కళ్ళు మూసుకొని దేవునితో లీనమైపోతాం. తర్వాత మళ్ళీ మనం యథాస్థితికి వచ్చేస్తాం. మానవ రీతిగా మనము ప్రవర్తిస్తుంటాం. దేవుని ఆ క్షణంలో మర్చిపోతాం, ఇంకంతే. అయితే అందు గురించే మనం చూస్తే, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించాడు. మనం చెప్పుకోవచ్చు 24 గంటలు సేవలో ఉన్నానని, కానీ ఆ సేవ దేవుడి దగ్గర ఎంత ఉంటుందో మనం చెప్పలేం. అనుకోవచ్చు మనంతటా మనం వ్యక్తిగతంగా, కానీ దేవుడి దగ్గర ఆచితూచి చూసినట్లయితే మనము ఎంత చేశామనేది ఎంతవరకు వస్తుందో మనకైతే తెలియదు. తానే మనలను ప్రేమించి తన
మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. మన పాప దోషములను ప్రాయశ్చిత్తం చేయడానికి తను ప్రేమించాడు కనుక అద్వితీయ కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ప్రాయశ్చిత్తార్థమై తన కుమారుణ్ణి పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది. మనం అలా ఏమైనా చేస్తామా? ఒక చిన్న దానికి మనము ప్రేమ లేదు, దోమ లేదు అంటాం. కానీ ఇక్కడ చూస్తే దేవాతి దేవుడైతే ఏకైక అద్వితీయ కుమారుణ్ణి పంపాడు. ఎందుకొరకు అనంటే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని ప్రేమించిన దానికి రుజువుగా ఆయన తన ఏకైక కుమారుణ్ణి పంపాడు. ఎందుకోసము అంటే మన పాప దోషములను ప్రాయశ్చిత్తం చేసి మనల్ని ఏర్పాటు చేసుకొని ఎన్నుకోవడానికి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి పంపాడు. దాంట్లో ప్రేమ ఉంది అని దైవ వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నది. బైబిల్లోని బంగారు మాట, మొదటి ప్రేమ. నీవు నేను మరచి తిరుగుతున్నామా? ఇహలోకస్తుల ప్రేమకు భ్రమపడిపోతున్నామా? కొద్ది కాలమే ఆ ప్రేమ. కానీ దేవాతి దేవుని ప్రేమ నిత్యము నిరంతరము నిలిచినది. ఆ ప్రేమ మనం తప్పు చేసినప్పుడు, మనము తప్పిపోయినప్పుడు, మనము పశ్చాత్తాప పడకుంటే కూడా దేవుడు తన 2 చేతులు చాచి నిన్ను నన్ను పిలిచే ప్రేమ ఆ దేవాతి దేవుని ప్రేమ. ఈ లోకస్తుల ప్రేమ క్షణికాలం. ఆ ప్రేమను చూసి మురిసిపోతుంటాము, భ్రమపడుతుంటాము, ఇంకొకరి నుండి ఒకరి దగ్గరికి మనం వెళ్ళిపోతుంటాం. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన ఏంటంటే నిన్ను నన్ను రక్షించడానికి, మన పాప దోషములను ఆయన ప్రాయశ్చిత్తం చేయడానికి ఏకైక కుమారుణ్ణి భూలోకానికి పంపించి తన ప్రేమను వ్యక్తపరిచి ఇందులో ప్రేమ ఉంది అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. కనుక ఆ దేవాతి దేవుని ప్రేమను నీవు నేను గుర్తించే బిడ్డలంగా ఉంటూ ఆయన నామస్మరణ చేస్తూ ఎల్లవేళలా మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మొదటి ప్రేమని నేను విడిచిపెడతామో మన జీవితంలో చాలా ఎదుర్కొంటాం. చాలా ఆటుపోట్లు ఉంటవి. వాటిని తప్పించుకోవడానికి తప్పులపైన తప్పులు చేస్తూ ఈ లోకంలో మంచిని పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందు గురించే దైవ వాక్యం సెలవిస్తుంది, మొదటి ప్రేమ. ఎవరు మనల్ని ప్రేమించారంటే ఆ దేవాది దేవుడే. ఆ ప్రేమ కనిపించనిది. ఆ ప్రేమ అంటే ఎల్లలు లేని ప్రేమ. ఆ ప్రేమ కనిపించదు. కానీ దేవుడు నన్ను నిత్యము నిరంతరము ప్రేమించే దేవుడై ఉంటున్నాడు. రోమపత్రికలో చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూద్దాం. 5వ అధ్యాయము 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఎలా ఉన్నామట? పాపులముగా ఉన్నాము. మంచి ప్రశస్తమైన దేవుని సన్నిధానంలో ఉన్నవారం కాదు, లేదా దేవుడిలాగా పరిశుద్ధులం కాదు, లేదా దేవుడిలాగా పవిత్రులం కాదు. మనము పాపులమై ఉండగా కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన మొదటి ప్రేమను ఎలా చూపించాడో, ఒక పవిత్రంగా జీవితంగా ఒక చిన్న బిడ్డగా లేదా గర్భస్థ శిశువులా ఉన్నప్పుడు ఎలాగైతే ప్రేమించాడో పాపులమైనప్పుడు కూడా అలాగే ప్రేమించాడు. అందు గురించే ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన మనం పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలనంటే ఆ దేవాతి దేవుని ప్రేమ బహు గొప్పది. ఆ దేవాతి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి భూలోకమునకు పంపించాడు. ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించాడు కనుకనే అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండాల్సిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఆయన అనుభవించిన మేలులు లేదా సుఖము లేదా సంతోషం అంటూ ఏది లేదు. కానీ ఆయన కన్నీరు కారుస్తూ శ్రమ పడుతూ ఆయన సమస్తము సహించి భరించి మన కొరకు ప్రాణ త్యాగం చేశారు. అది గొప్ప ప్రేమ. అదే దేవాతి దేవుని ప్రేమ అని మనము చూడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. మరి అలాగే చూస్తే కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరి మనం నీతిమంతులుగా తీర్చబడాలి. ఎందుకు? ప్రాయశ్చిత్తం చేశారు, అయిపోయింది కదా అనుకుంటే సరిపోదు. కానీ నీతిమంతుడైన దేవుడు నిన్ను నన్ను నీతిమంతులుగా చేసుకోవడానికి ఆయన రక్తం చిందించారు. ఆ రక్తంలో నీవు నేను, ప్రశస్తమైన రక్తంలో నీవు నేను కడగబడినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుని దరి చేర్చుకున్నప్పుడు మొదటి ప్రేమను నీవు నేను గుర్తిస్తాము. నా దేవుడు నా కొరకు ప్రాణత్యాగం చేశాడు, నేనేమిస్తున్నాను. ఆయన ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తున్నాను. నా దేవుడే నన్ను మొదటిగా ప్రేమించాడు అనే విషయాన్ని నీవు నేను ఎప్పుడైతే ధ్యానిస్తామో, గ్రహిస్తామో, అప్పుడు ఆయన్ని ధ్యానిస్తాము. ఆయన ప్రియమైన బిడ్డలుగా ఉంటాము. మొదటి ప్రేమను
ప్రేమను మనం గుర్తించే వారంగా ఉంటాము. అలాగే మరలా చూద్దాం, యోహాను రాసిన మొదటి పత్రికలోనే మరొక మాటని మనం చూద్దాం. 3:16లో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం కూడా చదువుదాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో మనము తెలుసుకొనుచున్నాము. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. ఆయన ప్రేమించాడు అని అంటే ఈ లోకానికి వచ్చాడు, ఊరికే చూస్తూ ఉపదేశం చేసి నేను చెప్పేది చెప్పాను రా బాబు మీరేమన్నా కండి అని అనలేదు. ఆయన ప్రాణము త్యాగం చేశాడు, నా కొరకు నీ కొరకు ప్రాణ త్యాగం చేశాడు. మనం మొదటి యోహాను పత్రిక 3:16లో ఇదే మాట ఉంది. మనము యోహాను సువార్త 3:16లో కూడా చూస్తే మనం అందరము నోటికి చెప్తున్నటువంటి మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన కుమారుడిని అనుగ్రహించను. ఆ కుమారుడు ఏం చేశాడో మొదటి యోహాను పత్రిక 3:16లో చూస్తుంటున్నాం. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, అద్వితీయ కుమారుడిని పంపించాడు. ఎవ్వరు నశించటం తండ్రి చిత్తం కాదు కనుక నశించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, తన కుమారుడిని పంపాడు. ఆ కుమారుడు ఏం చేశాడు అని మనం చూస్తే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16లో ఉంది. యోహాను 3:16, ఇక్కడ మొదటి యోహాను 3:16లో కూడా దాని ఆన్సర్ మనకు దొరుకుతుంది. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన ప్రేమించాడు, కుమారుణ్ణి పంపాడు. ఆ కుమారుడు నా నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఇక్కడ దేవుని ప్రేమ ఎట్టిదో మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అనగా ఆరంభం నుండి కూడా మనం చూస్తుంటున్నాం. దేవుడు మొదట ప్రేమించాడు, ఆయన నా కొరకు నీ కొరకు వచ్చాడు, మన పాపములను ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు, లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు తను ఈ లోకానికి వచ్చి మనతో తిరిగి అలా కాదయ్యా, ఇలా చేయండి, అలా ఉండండి, ఇది మంచిది కాదు, అది మంచిది కాదు అని ఈ లోకంలో మన ఉపదేశంలో ఉండొచ్చు. కానీ దేవాతి దేవుడు, ప్రేమించిన దేవుడు, తన కుమారుడైన యేసుక్రీస్తు, మొదటిగా ప్రేమించిన ఆ తండ్రి తన కుమారుడిని పంపాడు. కుమారుడైన యేసుక్రీస్తు మన ప్రతి పాపముల నుండి విడుదల చేయడానికి, మన పాప దోషములను మనము వాటి నుండి ఎలా బయటకు వస్తామంటే తను ప్రాణత్యాగం చేయాలి. కనుక ప్రేమించిన ఆ దేవాతి దేవుడు ప్రాణం పెట్టింది ఆయన ఒక్కడే. ఎవ్వరు మన గురించి ప్రేమించామని చెప్పొచ్చు, అనేక సార్లు చెప్పొచ్చు. ఆ ప్రేమలో ఏముంది అని చూస్తే, వెనక్కి తిరిగి చూస్తే ఏముండదు. కానీ దేవుని ప్రేమలో ఏముంది అంటే త్యాగం ఉంది. దేవుని ప్రేమలో ఏముంది అని అంటే నిన్ను నన్ను విమోచించాడు, నిన్ను నన్ను రక్షించాడు. ఆ ప్రేమలో త్యాగం ఉంది. తనను తాను ప్రేమించుకోలేదు, కానీ తన బిడ్డలమైన నిన్ను నన్ను ప్రేమించి ప్రాణత్యాగం చేసి మొదటి ప్రేమను వ్యక్తపరిచాడు. కనుక మనము ఈరోజు ఫ్రైడే, మరి మనం మాట్లాడుకుంటున్నది కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమలు మనగుర పడి ఎలాగైతే తను ప్రాణత్యాగం చేశారో ధ్యానిస్తూ గమనిస్తూ మొదటి ప్రేమను గుర్తు చేసుకుంటూ ఎల్లవేళలా ఆ మొదటి ప్రేమకు మనమందరము ఎలా ఉండాలంటే ప్రభువుకు సమీపస్థులముగా ఆయనతో సహవాసం చేస్తూ ఆయన ప్రియమైన పిల్లలుగా ఉండే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనందరికీ కలుగును గాక. ఆమేన్.